గుడ్ మార్నింగ్. పొద్దున్నే ఏంటో తెచ్చిండు అనుకుంటున్నా అండి. వామ్మో! కాకరకాయలు నాకైతే మస్తు ఇష్టం అండి. ఈ శ్రావణ మాసంలోనే కాకరకాయలు దొరుకుతాయి. బుడ కాకరకాయలు ఎక్కువ మంచిదండి హెల్త్కు. దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి. చక్కగా శుభ్రంగా ఒకటికి 2, 3 సార్లు కడగాలండి. ఎందుకంటే దాని చుట్టూ చాలా డస్ట్ ఉంటుంది. మంచిది కాదు ఆ డస్టు. చాలాసార్లు కడుక్కున్నాక మంచిగా కోసుకోవాలండి. కోసుకొని ఒక గిన్నె పెట్టి గ్యాస్ అంటించి ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు అన్నీ వేసుకోవాలండి. అల్లం ఎల్లిపాయలు, కరివేపాకు, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, కొంచెం పసుపు వేసి కలిపేసి ఆనియన్స్ వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. కొద్దిగా మగ్గిపోయాక మళ్ళీ తీసి కొంచెం సాల్ట్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బుడకాకరకాయలని కూడా వేసేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. మంచిగా కందితే సిమ్ములనే పెట్టండి. కర్రీ సూపర్ ఉంటుంది. నేనైతే మట్టి కుండలు వండాను కదా, ఇంకా సూపర్ అంటే సూపర్ ఉందండి. కొంచెం మగ్గిపోయాక కారం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. దీంట్లో మసాలాలు ఏమి అవసరం లేదు. ఏదేయకుండా బుడకాకరకాయ కూర ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఆహా, నేనైతే సూపర్ అండి. ఆ స్మెల్కే అప్పుడే తినబుద్ధి అవుతుందండి. ఆకలి కాకుండా అన్నం అయితే వేసుకొని తినేసేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. బుడకాకరకాయ చాలా విటమిన్స్ ఉంటాయి. ఏ సీజన్లో దొరికే కాయలతోనే ఆ సీజన్లో తింటే చాలా మంచిదండి. హెల్త్ టిప్స్ చాలా ఉన్నాయి దీనికి.